భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ కు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. తొలి 2 టెస్టు మ్యాచ్లకు అందుబాటులో లేని కోహ్లీ ఇప్పుడు మిగిలిన 3 మ్యాచ్ల నుంచి కూడా వైదొలిగిన సంగతి తెలిసింది. వ్యక్తిగత కారణాల వల్ల అతను మొత్తం సిరీస్ కు అందుబాటులో లేడని బీసీసీఐ తెలిపింది. ఇక తర్వాత కింగ్ కోహ్లీ ఎప్పుడు మళ్లీ జట్టులోకి చేరతాడనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం జూన్ మొదటి వారంలోనే వార్త వినిపిస్తుంది. అంటే విరాట్ కోహ్లీ మళ్లీ భారత జట్టు జెర్సీలో కనిపించాలంటే జూన్ 1 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ మార్చి 11న ముగియనుంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఏ మ్యాచ్ ఆడడం లేదు. ఇక ఆ తర్వాత భారత జట్టు ఆటగాళ్లు విశ్రాంతి తీసుకొని తర్వాత ఐపీఎల్ లో ఆడడం జరుగుతుంది. అంటే విరాట్ కోహ్లీ ఐపీఎల్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈసారి ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లుగానే కింగ్ కోహ్లీ ఆర్సీబీ తరపున ఆడుతూ మళ్లీ మైదానంలో కనిపించనున్నాడు. అయితే ఐపీఎల్ ముగిసిన వెంటనే జూన్ 1 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా జూన్ 5న ఐర్లాండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మళ్లీ బ్లూ జెర్సీలో కనిపించనున్నాడు. అంటే విరాట్ కోహ్లీ మళ్లీ మైదానంలోకి రావాలంటే ఐపీఎల్ వరకు ఆగాల్సింది. అలాగే టీ20 ప్రపంచ కప్ లో కోహ్లీ ఇండియా తరపున జూన్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది.